నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక ప్రపంచం మొత్తం కాలుష్యాన్ని తగ్గించే కొత్త టెక్నాలజీల వైపు పరుగులు పెడుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ భవిష్యత్ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చబోతున్నాయి. ఇప్పుడు అదే దిశగా భారత్ కూడా చరిత్ర సృష్టించింది. భారత రైల్వే చరిత్రలోనే తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు తన తుది హై స్పీడ్ రైలును విజయవంతంగా పూర్తి చేసుకుంది. డీజిల్ కు గుడ్ బై చెప్పి పొగలు, కాలుష్యం లేకుండా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పరుగులు తీయబోతున్న ఈ రైలు భారత రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఇది కేవలం ఒక కొత్త రైలు కాదు, భారతదేశం గ్రీన్ ఎనర్జీ వైపు వేస్తున్న అతి పెద్ద అడుగుల్లో ఒకటి. అసలు హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది? ఇది డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్లతో పోలిస్తే ఎంత భిన్నం? ప్రపంచంలో ఇప్పటికే ఏ దేశాలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి? భారత్కు దీనివల్ల కలిగే లాభాలేంటి? భవిష్యత్తులో మన దేశ రైల్వే వ్యవస్థ ఎలా మారబోతోంది? ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. భారత రైల్వే ఇటీవల హర్యానాలోని జింద్ సోనిపట్ రైల్వే మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ రైలుకు తుది హై స్పీడ్ ట్రయల్ నిర్వహించింది. ఈ ట్రయల్లో రైలు గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని విజయవంతంగా అందుకుంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ పరీక్ష అన్ని ప్రధాన ప్రమాణాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మిగిలింది కేవలం నియంత్రణ సంస్థల అనుమతులు, చివరి భద్రతా ధృవీకరణలు, కొన్ని ఆపరేషనల్ ప్రక్రియలు మాత్రమే. అవి పూర్తయిన వెంటనే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత రైల్వే గ్రీన్ ట్రాన్స్పోర్ట్ లక్ష్యాలను సాధించడంలో ఇది అత్యంత కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు. అసలు హైడ్రోజన్ రైలు అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం రెండు రకాల రైళ్లను ఎక్కువగా చూసాం. ఒకటి డీజిల్ ఇంజిన్ తో నడిచేవి, రెండవది విద్యుత్ సరఫరా ద్వారా నడిచే ఎలక్ట్రిక్ రైలు. కానీ హైడ్రోజన్ రైలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇందులో డీజిల్ దహనం జరగదు, పైనుంచి విద్యుత్ లైన్ల అవసరం కూడా ఉండదు. రైల్లో అమర్చిన ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే విద్యుత్ రైలును ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో బయటకు విడుదలయ్యేది పొగ కాదు, కార్బన్ డయాక్సైడ్ కాదు, కాలుష్య వాయువులు కాదు, కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే. అందుకే దీనిని జీరో ఎమిషన్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీగా ప్రపంచం గుర్తిస్తోంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలా పనిచేస్తుందో సులభంగా అర్థం చేసుకుందాం. రైలులో ప్రత్యేక ట్యాంకుల్లో అధిక పీడనంతో హైడ్రోజన్ నిల్వ చేస్తారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గాలిలోని ఆక్సిజన్ తో కలిసి రసాయనిక చర్య జరుగుతుంది. ఈ చర్యలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ మోటార్లకు చేరి రైలును నడిపిస్తుంది. అదే సమయంలో కొంత శక్తి బ్యాటరీలో కూడా నిల్వ అవుతుంది. రైలు బ్రేక్ వేస్తున్నప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని కూడా తిరిగి బ్యాటరీలో నిల్వ చేసే రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధన వినియోగం మరింత సమర్థవంతంగా మారుతుంది. హర్యానాలోని జింద్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయడానికి కూడా కారణాలున్నాయి. అక్కడ ప్రత్యేకంగా హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం, నిల్వ సదుపాయాలు, రీఫ్యూయలింగ్ స్టేషన్, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సాధారణ డీజిల్ బంకుల మాదిరిగా కాకుండా హైడ్రోజన్ ను అత్యంత భద్రతతో నిల్వ చేయాలి. అందుకే ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక మౌలిక వసతులు అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు ప్రవేశపెట్టాలంటే ఇలాంటి స్టేషన్లు దేశవ్యాప్తంగా ఏర్పడాల్సి ఉంటుంది. హైడ్రోజన్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, ఎందుకంటే అది అత్యంత తేలికైన, త్వరగా మండే వాయువు. అయితే ఆధునిక సాంకేతికతతో ఈ సమస్యను చాలా వరకు అధిగమించారు. భారత రైల్వే రూపొందించిన హైడ్రోజన్ రైలులో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ సెన్సార్లు, ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టంలు, అత్యవసర భద్రతా పరికరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా చిన్న లీకేజ్ జరిగినా వెంటనే అలారం మోగే విధంగా వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే అధికారులు ఈ రైలును అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు చెబుతున్నారు. ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు కొత్త విషయం కాదు. జర్మనీ ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లను వాణిజ్యపరంగా నడుపుతోంది. ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ఈ రంగంలో వేగంగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా విద్యుదీకరణ పూర్తి కాని రైల్వే మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడానికి సిద్ధమవుతోంది. ఇది భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యానికి కూడా ఒక గొప్ప గుర్తింపు. భారత్ కు దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటిది, కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో డీజిల్ ఇంజిన్లను ఉపయోగించే కొన్ని మార్గాల్లో ప్రతి సంవత్సరం భారీగా కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. హైడ్రోజన్ రైళ్లు ప్రవేశిస్తే ఆ కాలుష్యం తగ్గుతుంది. రెండవది, దిగుమతి చేసుకునే డీజిల్ పై ఆధారపడటం తగ్గుతుంది. భారత్ ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల విలువైన చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దేశంలోనే పెరిగితే ఇంధన భద్రత కూడా మెరుగవుతుంది. ఇక మూడవది, పర్యావరణ పరిరక్షణ. భారతదేశం 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని ప్రకటించింది.
ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో హైడ్రోజన్ రైళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ టెక్నాలజీకి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. హైడ్రోజన్ ఉత్పత్తి ప్రస్తుతం ఖరీదైన ప్రక్రియ. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ తయారీకి భారీగా పునరుత్పాదక విద్యుత్ అవసరం. అలాగే నిల్వ రవాణా, రీఫ్యూయలింగ్ కోసం ప్రత్యేక మౌలిక వసతులు కూడా అవసరం. ప్రారంభ దశలో పెట్టుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వేలు, భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, రవాణా రంగాల్లో హైడ్రోజన్ వినియోగాన్ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులు, నౌకలు కూడా పెద్ద సంఖ్యలో కనిపించే అవకాశం ఉంది. భారత రైల్వే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజుకు కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి భారీ వ్యవస్థలో గ్రీన్ టెక్నాలజీ ప్రవేశించడం అనేది చిన్న విషయం కాదు. హైడ్రోజన్ రైళ్ల విజయంతో భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో ఈ సాంకేతికతను విస్తరించే అవకాశం ఉంది. డీజిల్ ఇంజన్ల స్థానంలో దశల వారీగా హైడ్రోజన్ లేదా ఇతర స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు రావచ్చు. మొత్తం మీద భారత్ తొలి హైడ్రోజన్ రైలు విజయవంతమైన ట్రయల్ పూర్తి చేయడం కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. ఇది పర్యావరణ పరిరక్షణ, ఇంధన స్వావలంబన, ఆధునిక రవాణా వ్యవస్థ, స్వదేశీ సాంకేతిక అభివృద్ధి అనే 4 ముఖ్యమైన లక్ష్యాలకు ఒకేసారి బలమైన అడుగు. రాబోయే సంవత్సరాల్లో భారత రైల్వే పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వైపు మారుతుందా? హైడ్రోజన్ రైళ్లు దేశవ్యాప్తంగా సాధారణ దృశ్యంగా మారుతాయా? ప్రపంచ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ విప్లవంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే కాలమే చెప్పబోతోంది.